నేను వండి చేపల పులుసు కర్రీ చాలా చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో. ఇది చాలా బాగుంటుందండి. అసలు మసాలాలు అనేది ఏది వాడము, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో చింతపండు నానబెట్టుకోవాలి. మనం తీసుకుని చేపల క్వాంటిటీని బట్టి చింతపండు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఉల్లిపాయని మీకు వీడియోలో చూపిస్తాను కదా, ఈ విధంగా కాల్చుకోవాలండి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది, కాకపోతే దీనివల్లే టేస్ట్ అనేది పెరుగుతుంది ఏ మసాలా వేయకపోయినా సరే. ఇలా మనకి తీసుకునే చేపలను బట్టి ఉల్లిపాయల క్వాంటిటీ అనేది మారుతుంది. ఇది మనకి 5 నుంచి 10 నిమిషాల వరకు పడుతుందండి. మీకు ఇక్కడ చూడండి, వీడియోలు చూపిస్తున్నాను కదా, బబుల్స్ వస్తున్నాయి చూడండి, వాటర్. అలా ఆ ఉల్లిపాయలోంచి వాటర్ అంతా బయటకు వచ్చేయాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇలా కాల్చుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దాంట్లో 1 స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఆవాల కంటే మెంతులు కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. దీని వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక మనకు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ హీట్కి వేగిపోతుందండి. ఇప్పుడు ఇవి కూడా చల్లారబెట్టుకోవాలి. ఇందాక మనము ఉల్లిపాయలు చల్లారబెట్టుకున్నాం కదా, దాన్ని పైన తోలు తీసుకోవాలి. ఇది చాలా నీట్గా తీసుకోవాలండి. మనకి మొత్తం అంతా కూడా తీసేయకూడదు, స్మోకీ ఫ్లేవర్ అనేది మనకి ఉండాలి. పైన బ్లాక్గా ఏదైతే మాడుతుందో అది మాత్రమే తీయాలి, కంప్లీట్గా తీసేయకూడదు. ఇలా ఒక్కొక్కటి కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాక చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కల కింద అక్కర్లేదు, మనకి మిక్సీ జార్లో వేసుకోవడానికి వీలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆనియన్స్ కాల్చడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది, కానండి టేస్ట్ అయితే మాత్రం చెప్పాను కదా, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు తేడా తెలియకపోతే నన్ను అడగండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇందాక వేయించుకొని చల్లారి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాలు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని దీంట్లో 1 స్పూన్ గసగసాలు, అలాగే ఒక వెల్లుల్లిపాయ పడుతుందండి మనకి. ఎక్కువ మరీ పెద్దదైతే కాదు, కానీ మీడియం సైజ్ వెల్లుల్లిపాయ అయితే ఒకటి పడుతుంది. వెల్లుల్లిపాయ వేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకొని మెత్తని పేస్ట్లా ఆడుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. చేపల కూరకి ఆయిల్ బాగానే పడుతుందండి. చేపల కూరనే కాదు, ఎనీ నాన్ వెజ్ కర్రీకి బాగానే పడుతుంది ఆయిల్. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉల్లిపాయ కాల్చి ఉంటాం కాబట్టి ఉల్లిపాయ చాలా తొందరగా వేగిపోతుంది, పెద్ద టైం అయితే ఏం పట్టదు. ఇప్పుడు దీంట్లో సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. నేను నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడు కూడా కళ్ళుప్పు మాత్రమే వాడతాను, ఓన్లీ ఫ్రైస్కి మాత్రమే సాల్ట్ వాడతాను. ఇలా దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చేపల కర్రీ చాలామందికి సెట్ అవ్వదు, నాకు సరిగా రావట్లేదు అనుకుంటారు. మనం ఏదైనా శ్రద్ధ పెట్టి చేస్తే ఒకసారి ఫెయిల్ అయినా సెకండ్ టైం కంపల్సరీ వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, సరిపడగా కారం వేసుకోవాలి. కారం మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోండి, నేనైతే బాగానే వేస్తాను. నాన్ వెజ్ కర్రీకి టేస్ట్ బాగుండాలంటే కారం కంపల్సరీ ఎక్కువ పడాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చేపల కర్రీలో పచ్చిమిరపకాయల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న, నేను ఇది కొరమేను వాడుతున్నానండి ఇక్కడ, ఈ కొరమేను ముక్కల్ని వేసుకోవాలి. నేను ఏ ఫిష్ కర్రీ అయినా కూడా పులుసుకైతే ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు దీన్ని అటు నుంచి టర్న్ చేసుకోవాలండి. ఈ టర్న్ చేసుకున్నప్పుడు మాత్రం చాలా స్లోగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఏమాత్రం కొంచెం ఫాస్ట్గా మనము కంగారుగా తిప్పేసినా కూడా చేపలు విడిపోతాయి. ఇలా చేసుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉన్న తర్వాత మనం దీంట్లో ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గరిటతో కాకుండా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ అంచు ఇటుపక్క అంచు కూడా క్లాత్తో పట్టుకుని ఇలా తిప్పుకోవాలండి. చింతపండు పులుసు వేసిన తర్వాత మాటి మాటికి చేపల పులుసులు గరిట పెట్టకూడదు, చేపలు అనేవి విరిగిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి.
పులుసు వేసిన తర్వాత పెద్ద ఎక్కువ టైం అయితే పులుసు మరగాల్సిన అవసరం ఉండదండి. మనకు ఉల్లిపాయ ఆల్రెడీ వేగిపోయి ఉన్నది. అలాగే చేపలు కూడా మనము ఉప్పు కారంలో మనం మగ్గబెట్టాం కాబట్టి పెద్ద ఎక్కువ టైం అయితే పట్టదు. దీంట్లో ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు మరిగించుకోవాలండి పులుసు. ఈ కొత్తిమీర ఫ్లేవరు చేపలకి పట్టి చాలా బాగుంటుంది. కొత్తిమీర జనరల్గా అందరూ పైన చల్లుకుంటారు. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అస్సం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్